అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు మనందరము దేవుని మాటలు వినుటకు కూర్చొని ఉన్నాం. ఈరోజు మనము ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతా ఉన్నాము. మరి ఆ వ్యక్తి ఎవరు, ఏం చేశారు, ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు అనేటువంటిది మనం ఈరోజు చూస్తున్నాం. మరి ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయము నుండి 7వ వచనం, 1 నుండి 7 వచనాలు చదువుదాం. నిర్గమకాండం సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు నేను చదువుతున్నాను, చూద్దాం, గమనిద్దాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషేతో మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనులను మిరియామును ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురును రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియానులను పిలిచి వారిద్దరును రాగా ఆయన, నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే గారి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు యెహోవా దేవుడు ఐగుప్తు దేశమునకు ఇజ్రాయేలీలు ఎవరి ద్వారా వెళ్ళారు అనంటే యోసేపు గారి ద్వారా వెళ్ళారు. సరే, వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి ఫరో రాజు ఏం చేశాడనంటే వారిని బానిసలుగా చేశాడు. ఎందుకు అనంటే వారు చూడటానికి మంచిగా దిట్టంగా ఆరోగ్యకరంగా ఉంటారు. వీళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఒకవేళ వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఈ రాజ్యం మొత్తాన్ని వీళ్ళే ఆక్రమించుకుంటారు అని చెప్పి వీళ్ళు ఏం చేశారు అనంటే బానిసలుగా చేసేసాడు ఫరో రాజు. సరే అని చెప్పి వాళ్ళు బానిసలుగా ఉంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వారి ప్రార్థనను విని అప్పుడు మోషే అనేటువంటి వ్యక్తిని ఆ యొక్క ఇజ్రాయేలీల దేశంలోనే పుట్టిస్తాడు దేవుడు. ఎందుకు అనంటే అతని ద్వారా తన ప్రజల్ని వేరే చోటగా నడిపించటానికి. సో దేవుడు ఏదన్నా కార్యం చెయ్యాలి, ఏదైనా పనిని చెయ్యాలి అనంటే వాళ్ళ దాంట్లో నుండి వాళ్ళ రక్త సంబంధికులలోనే ఒకళ్ళని నిలబెడతాడు వాళ్ళ కోసం పోరాడటానికి. అదేవిధంగా మోషే గారిని కూడా దేవుడు నిలబెట్టాడు, పుట్టించాడు. అయితే మోషే గారి తల్లి మోషే గారిని కాపాడుకోవటానికి తనని పుట్టగానే ఏం చేసింది అనంటే చక్కగా జమ్ముపేటలో పెట్టేసి నైల్ నదిలో వదిలేసింది. ఎందుకు ఆ విధంగా భద్రంగా మగబిడ్డను కాపాడుకోవాల్సి వచ్చింది అనంటే ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కడైనా ఎవరికైనా మగపిల్లాడు పుడితే తీసుకువెళ్ళి డైరెక్ట్గా నైలు నదిలో పడవేయాలి అని చెప్పి, అంటే పుట్టిన ప్రతి మగబిడ్డను చంపేయాలి, ఆడబిడ్డ అయితే వదిలేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. సో ఎలాగైనా తన బిడ్డను కాపాడుకోవాలని మోషే గారిని ఆ విధంగా చేస్తే ఫరో గారి చెల్లెలు చూసి దానిని ఆ పెట్టిని చూసి ఆ బిడ్డను చూసి తాను దగ్గరకు తీసుకొని పెంచటం చేసింది. తర్వాత తాను పెద్దయి రాజ్యంలో చక్కగా అటు ఇటు తిరుగుతూ ఉన్న కాలంలో ఒక ఇజ్రాయేలీయుడు ఒక ఐగుప్తీయుడు ఇద్దరు కొట్టుకుంటూ ఉన్న సమయంలో ఒక గొడవ జరిగి మోషే గారు ఐగుప్తీయుడిని చంపేసి పాతేస్తారు. అదేవిధంగా ఇంకొక రోజు గొడవ ఆడుకుంటూ ఉంటే ఆ యొక్క చంపటం ఎవరు చూడలేదనుకుంటారు, కానీ ఐగుప్తీయులు ఒకళ్ళు చూస్తారు. వాళ్ళు అంటారు, ఏంటి నువ్వు మొన్న చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపేస్తావా అన్నట్లుగా. సో దానికి చూసి భయం వేసి, మరి నరహత్య అనేది పాపము, నరహత్య చేస్తే ఆ రాజ్యంలో కఠినమైన శిక్ష ఉంటుంది. సో భయపడి అక్కడ నుండి పారిపోయాడు. సో పారిపోయి
వేరే దేశంలో ఆ దేశంలో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏంటి ఆ దేశము? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను. చాలు. సో కూషు అనేటువంటి దేశానికి పారిపోయి ఆ దేశపు స్త్రీనే పెండ్లి చేసుకొని తన మామ అంటే తన భార్య భర్త దగ్గర ఉన్నటువంటి మేకలు గొర్రెల్ని మోషే గారే పెంచుతూ అక్కడే ఉంటూ వచ్చాడు కొన్ని సంవత్సరాలు. సో అప్పుడు దేవుడు అతనితో మాట్లాడటం జరిగింది. దేవుడు ఒక మండే పొద ద్వారా మోషే గారితో మాట్లాడటం జరిగింది. అది కూడా చూద్దాం ముందు. అయితే మన అంశం ఏంటి ఈరోజు అనంటే, మోషే గారు తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని చెప్పి యెహోవా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మనము చెప్పే సాక్ష్యం కంటే ఈ సాక్ష్యము చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ మందిరంలో నుంచొని దేవునికి సాక్ష్యం చెప్తున్నాను, దేవుడు నా సాక్ష్యాన్ని దీవించాలి, దేవుడు నా సాక్ష్యాన్ని అభివృద్ధిపరచాలి అని అంటూ ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ పదాన్ని వాడతారు. అసలు సాక్ష్యం అంటే ఏంటి అనంటే, ఇతని మూలంగా నేను ఇలా ఉన్నాను, ఇతని ద్వారా నేను ఇలా అయ్యాను అని చెప్పేదాన్ని సాక్ష్యం అంటారు. అదే దేవుడు నాకు ఈ విధంగా చేశాడు, దేవుడు నన్ను వీటి నుండి కాపాడాడు, దేవుడు నన్ను వీటి నుండి రక్షించాడు అనే దాన్ని మేలులు అని అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియక చాలామంది సాక్ష్యము అని అంటారు. సో సాక్ష్యము అనకూడదు. సాక్ష్యము చెప్పేవారం మనము కాము, అంతటి జీవితాలు కూడా కావు మనవి. సో దేవుడు మన జీవితంలో మేళ్ళు చేశాడు. సో దేవుడు ఒక మనిషి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మనం బైబిల్లో స్టార్టింగ్లో చూసుకుంటే నోవాహు గారిని నోవాహు గారిని దేవుడు ఏమంటాడు అని అంటే, ఇతడు న్యాయంగా ఉన్నాడు అని చెప్పి భూలోకం అంతటిలో ఇతనే న్యాయంగా నాకు నచ్చినట్లుగా ఉన్నాడని చెప్పి అట్లా సాక్ష్యం ఇచ్చాడు. అదేవిధంగా మోషే గారి దగ్గర కూడా ఇతను నా ఇల్లంతటిలో గొప్పవాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సో మోషే గారిలో ఉన్నటువంటి గొప్ప గుణము, మొట్టమొదటి గుణము ఏంటి అని అంటే నమ్మకం. ఈ నమ్మకము మనుషుల మీదే ఉండదు. ఎందుకు అనంటే మనుషుల మీదే నమ్మకాలు పెట్టుకోరు, ఉండనివ్వరు, ఆ విధంగా ప్రవర్తించరు మనుషులు. మనం ఒకరి మీద నమ్మకం పెట్టుకుంటే వారు ఏదో ఒక విషయంలో ఆ నమ్మకాన్ని తీసేస్తారు. ఇక తర్వాత ఆ మనిషి ఏం చేస్తాడు? ఏ మనిషిని నమ్మకుండా ఉంటాడు. సో ఈ విధంగా మనము ఒక ప్రపంచంలో క్రియేట్ చేసుకున్నాం నమ్మకము అనంటే, మనల్ని మనం తప్పితే ఇంకెవరిని నమ్మకూడదు అనేటువంటిది మనిషికి అర్థమైపోయిన విషయం. అందుకే ఎవరిని పడితే వాళ్ళని తొందరగా నమ్మకూడదు అని అంటారు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇతను నాకు నమ్మకమైన వాడు. ఏం చేస్తే నమ్మకమయ్యాడు మోషే గారు? జస్ట్ పిలవగానే వచ్చేసాడని చెప్పి నమ్మకం అయిపోయాడా? ఇంకేం చేస్తే నమ్మకమయ్యాడు? మరి అలా అయ్యుంటే ముందు ఎవరికీ లేనటువంటి బిరుదు మోషే గారికే ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఇతను నమ్మకమైన వాడు అని చెప్పి ఎవరికి చెప్తున్నాడు? మిరియాముకి, తన సహోదరుడైనటువంటి అహరోనికి చెప్తున్నారు. వీళ్ళిద్దరికి కొంచెం గర్వం వచ్చింది, కుళ్ళు వచ్చింది, అహంకారం వచ్చింది. అతనికేనా చెప్పేది దేవుడు? నాకు చెప్పలేదా? నేనెవరిని? ప్రవక్తిని. చూద్దామా వచనం ఒకసారి. 2వ వచనం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 2వ వచనము. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా చాలు. కొంతమంది అంటూ ఉంటారు, ఏ దేవుడు తనతోనైనా మాట్లాడింది, నాతో మాట్లాడలేదా అని కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు వాళ్ళకైనా మేళ్ళు చేసేది, మాకు చేశాడు కదా మేళ్ళు అన్న విధాలుగా ఈమెమని మాట్లాడుతుంది? దేవుడు అతనితోనైనా మాట్లాడింది, నాతో కూడా మాట్లాడాడు అని చెప్తుంది. ఆ విధంగా మనం చెప్పగలమా? దేవుడు నీతో మాట్లాడినట్టు నాతో మాట్లాడాడు అని ఆ మాట మన నోటి నుండి రప్పించగలమా? రానివ్వగలమా? ఆ ఆలోచన వస్తుందా మనకి? దేవుడు మనతో మాట్లాడతాడా అసలు
అని అంటే ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుణ్ణి చూసినటువంటి నరుడు బ్రతికే ఉండి తన ప్రజలను కనాను దేశానికి నడిపించినప్పుడు మనం ఎందుకు జస్ట్ ఆయన మాట వినలేకపోతా ఉన్నాం? మోషే గారు, నువ్వు నన్ను చూడలేవయ్యా, వెళ్ళిపో, నువ్వు కొండ దిగి అంటే, లేదు నేను నిన్ను చూడాల, నువ్వు ఎట్లా ఉంటావు నువ్వు చూడాలి, నేను మాట్లాడుతున్నావు బాగుంది, నీ స్వరం వింటున్నాను బాగుంది, కానీ నిన్ను చూడాలి, నేను అర్జెంటుగా చూడాలి, ఖచ్చితంగా చూడాలి, నన్ను మాత్రం వెళ్ళొద్దని చెప్పని మోషే గారు నుంచొని ఉంటే అప్పుడు యెహోవా దేవుడు, సరే నన్ను చూసిన నరుడు బ్రతుకనేరడు కాబట్టి నేను అలా వెళ్తూ ఉంటాను కదా, నువ్వేం చేస్తావు, నా వీపుని చూడు. ఆ వీపును చూస్తే ఆయన మొహం కాంతితో వెదజల్లిపోయిందంట, ఆయన కళ్ళు, ఆయన కాంతి. ఆయన చూసి కొండ దిగి వచ్చి ఇజ్రాయేలీలు ఎదుటి నుంచుంటే ఇజ్రాయేలీలు చూడలేకపోయారు మోషే గారి మొహాన్ని. వాళ్ళు చూడలేక ఇట్లా వెనక్కి తిరిగేసి, ఇదిగో మోషే, ఇక నుండి దేవుడు నీకేమైనా చెప్పాడు అనుకో, డైరెక్ట్గా మాతో దేవుడు మాట్లాడొద్దని చెప్పు, నీ ద్వారా మాట్లాడమని చెప్పు. నువ్వు వెళ్ళి దేవుడిని అడుగు, మాకు కావాల్సింది నీకు చెప్తాం, నువ్వు వెళ్ళి దేవుడిని అడుగు. లేదా దేవుడు మాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నాడు అనుకో, నువ్వు వెళ్ళి మధ్యలో, అంటే మీడియేటర్గా ఉండు, మేము మాత్రం డైరెక్ట్గా దేవునితో మాట్లాడలేము అని అన్నారు వాళ్ళు. ఎందుకు మాట్లాడలేరు, మాట్లాడవు? మోషే గారు కూడా మనలాగే సాధారణమైనటువంటి మనిషే. అతనే దేవుణ్ణి చూసినప్పుడు మనం ఎందుకు చూడలేము? అతడే దేవునితో మాట్లాడగలిగినప్పుడు మనం ఎందుకు మాట్లాడలేము? అతడి గురించే దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు మన గురించి ఎందుకు దేవుడు సాక్ష్యం చెప్పట్లేదు అని అంటే, మన జీవితం బట్టి దేవుడు ఏమైపోతా ఉన్నాడంటే దూరం అవుతా ఉన్నాడు. మోషే గారు ఇంతకుముందు తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి దేవుడు వాటిని క్షమించి ఇంకొక అవకాశం ఇస్తే మోషే గారు దాన్ని ఏం చేసుకున్నారు? సద్వినియోగం చేసుకున్నారు. మనం ఏం చేసుకుంటున్నాం? దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. మన అతిక్రమము, మన పాపము, మన దోషము, మనం చేసేటువంటి పాపములే దేవునికి దూరంగా పెట్టేస్తున్నాయి, దేవునికి ఒక తెరగట్టేస్తూ ఉన్నారు. అందుకే మనం డైరెక్ట్గా మాట్లాడకుండా ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నాం? మాట్లాడితే మనకి ఏదైనా సమస్య వస్తే పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నాం, పాస్టర్ అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నాం, లేకపోతే ఎవరైనా ప్రార్థనలు చేసేవాళ్ళు అంటే వాళ్ళకి వెళ్ళి చెప్తాం. అంతేగాని మనం నోరు తెరిచి అడగము, నోరు తెరిచి మాట్లాడే అంత ఆసక్తి కూడా చూపించరు. కానీ అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి, ఆరోగ్యం వచ్చేసేయాలి, అనుకున్నది జరగాలి, మైండ్ సెట్ మనిషిది మారాలి. మోషే గారు మనకు గొప్ప ఉదాహరణగా ఉంటున్నారు. ఆయన సహోదరి అయినటువంటి మిరియాము గారు, మోషేతో నేను మాట్లాడింది, నాతో మాట్లాడలేదా? నాతో కూడా మాట్లాడాడు అని అంత ధైర్యంగా చెప్తా ఉంది. మనము కూడా ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో ఈ విధంగా చెప్పాడు అనే విధంగా మనం మారాలి, మనల్ని మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటామో దానినే మారు మనస్సు అంటారు. తర్వాత వచనం చదువుదాం. 3. యెహోవా మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలా ఎక్కువ సాత్వికమైన మనస్తత్వం కలిగిన వాడంట మోషే గారు. తర్వాత, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనును మిరియాములకును ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా చాలు. దేవుడు ఎలా చెప్పాడు వాళ్ళతో? ఎవరినైనా పిలిపించి, అయ్యా యాజకుడా నేను వాళ్ళని పిలుస్తున్నాను రమ్మన్నాడా? లేదు, డైరెక్ట్గా వారితో చెప్పాడంట, మీరు ముగ్గురు, మోషే, మిరియాము, అహరోను, మీరు ముగ్గురు డైరెక్ట్గా నా మందిరంలోకి రండి, ఒక మీటింగ్ ఉంది ఇప్పుడు అర్జెంటుగా అని డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అని అంటే ఏ విధంగా మనం ఒకసారి గ్రహించగలము, చూడగలము అని అంటే, ఫోన్ చేసి మాట్లాడతాం చూసారా, మనము ఒక ప్రదేశానికి రావాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం దూరంగా ఉంటే ఫోన్ చేసి పలానా చోటకి రండి మీ ముగ్గురు అని పిలవచ్చు. దగ్గరే ఉంటే దగ్గరికి వెళ్ళి ఇక పలానా చోటకి రండి అని చెప్పి, మానవుడు ఏ విధంగా అయితే ఇంకో మానవుడితో సంభాషణ ఉంటుందో ఆ విధంగా వాళ్ళు ముగ్గురితో మాట్లాడుతున్నాడు దేవుడు. మనతో మాట్లాడుతున్నాడు ఆ విధంగా?
లేదు. ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్గా ఒక పాపం చేశాము, దేవుడు అన్నాడు లేని వార్తను పుట్టింపవద్దు అని అన్నాడు. అంటే అబద్ధాలు చెప్పద్దు. చెప్తే ఏమవుతుంది? శిక్ష వస్తుంది. ఏ విధంగా వస్తుంది? అంతవరకే తెలుసు మనుషులకి, శిక్ష వస్తుంది. ఇక అంతే. ఏం శిక్ష వస్తుంది? హఠాత్తుగా వచ్చిద్దా, లేకపోతే కొంచెం టైం తీసుకుంటుందా అని అంటే హఠాత్తుగానే వస్తుంది శిక్ష. అంటే ఎలాగా? నీకు అనారోగ్యం రావచ్చు హఠాత్తుగా, లేకపోతే నువ్వు అనుకున్న పనంతా ఆగిపోవచ్చు హఠాత్తుగా, లేదు అనంటే నీకు అవమానం జరగచ్చు హఠాత్తుగా, లేదు అనంటే నీకు బాధాకరమైన విషయం ఏదో ఒకటి జరగచ్చు నీ విషయంలో హఠాత్తుగా. ఏది? నువ్వు చేసిన పాపానికి నీకు వెంబడి ఏమొస్తుంది అనంటే కీడు వస్తుంది. దాన్నే మనుషులు గ్రహించలేకపోతున్నారు. అదే అర్థం కావట్లేదు మనుషులకి. సో అర్థం కాక ఏం చేస్తున్నారు? పాపం చేస్తూనే ఉంటున్నారు, ప్రార్థన చేస్తూనే ఉంటున్నారు. దేవుడు అదే చెప్తా ఉన్నాడు మనకి. ఇప్పుడు డైరెక్ట్గా హఠాత్తుగా వచ్చే శిక్షణ మనకు చూపిస్తూ ఉన్నాడు. చూడండి తర్వాత, యెహోవా ఆ మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోనును మిర్యామును పిలిచెను. వీళ్ళు కొంచెం బయట ఉన్నారు. దేవుడు ద్వారం దగ్గరికి దిగి నుంచొని రండి మీ ముగ్గురు రండి ఇక్కడికి అని పిలుస్తూ ఉన్నాడు. అంటే లైక్ టీచర్ లాగా, ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక గద్దిచ్చేటువంటి గురువులాగా వారి ముగ్గురిని ఏం చేస్తున్నాడంటే రండి లోపలికి రండి, మీరు వరుసగా రండి అని చెప్పి పిలుస్తున్నాడు. తర్వాత వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనినట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. చాలు. అంటే ప్రవక్త అంటే ఏంటో ఇక్కడ చెప్పాడు, దేవుడే చెప్పాడు. ప్రవక్త అంటే ఏంటి? ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే ఎవరంట? ఆయనతో డైరెక్ట్గా మాట్లాడేవాళ్ళు కానీ, లేదా కళ రూపంలో వేరొకరి గురించి తనకు సమాచారం ఇచ్చి ఇదిగో వాళ్ళకి ఇలా జరగబోతుందని చెప్పు అని చెప్పి కళలో చెప్పే వాళ్ళని ప్రవక్త అని అంటారు. అవి రెండు చెప్పేది ఎవరు? నేనే. అయితే అట్టివాడు కాడు మోషే. అంటే జస్ట్ ప్రవక్త కాదు మోషే. ప్రవక్త ఎవరు? తర్వాత చూద్దాం. మోషే ఎవరు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలు. ఒకవేళ ప్రవక్త తన మనసు మార్చుకొని మరలా పాపంలోకి వెళ్ళొచ్చు. ఒకవేళ ప్రవక్త మరలా తిరిగి భూలోకంలో ఉన్నటువంటి పాపాలకు ఆకర్షితుడు అవ్వచ్చు, ఆకర్షితురాలు అవ్వచ్చు. అయినా సరే మోషే అటువంటి వాడు కాదు, ప్రవక్త కాదు మోషే. ఎవరు? ప్రవక్త కంటే గొప్ప. ఎవరు? ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే నేను ఏది చెప్తే అదేం చేస్తాడు? గుడ్డిగా చేసేస్తాడు అంతే. నేను ఏది చెప్తే అది చేస్తాడు. ఏది చెయ్యకూడదు అని అంటే దాన్ని చెయ్యడు, దాని జోలికి వెళ్ళడు. వాళ్ళని ఏమంటారు? నమ్మకమైన వాళ్ళు. నేను నమ్మి ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని ఖచ్చితంగా ఆపకుండా చేసేవాడిని నమ్మకమైన వాడు అంటారు. మనుష్యులే ఇంకో మనిషి మీద నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు ఈ సమాజంలో. ఏది? ఎగ్జాంపుల్గా మనుషులు, బంధువులు చూడండి, లేదు రక్త సంబంధికులు చూడండి, ఇరుగు పొరుగు వారు చూడండి, ఆఖరికి తల్లిదండ్రులు, బిడ్డ కూడా. ఎవరి మీద నమ్మకము మనము పెట్టుకోలేము. తొందరపడి కొంచెం అనుమానిస్తాము. చెయ్యగలడా? నమ్మకం పెట్టుకోవచ్చా? నమ్మకం పెట్టుకోవడానికి అర్హుడేనా అని. అయితే దేవాది దేవుడి నమ్మకాన్నే గెలిచాడంట ఈ మోషే గారు. ఎవరికి సాక్ష్యం ఇస్తున్నారు? వాళ్ళ సిబ్లింగ్స్, అంటే వాళ్ళిద్దరి సహోదరుడు చెప్తున్నారు. ఇదిగో మిర్యాము, నువ్వేమన్నావు ముందు? నేను ప్రవక్తనేనే కదా, నాతో దేవుడు మాట్లాడలేదా అని అంటున్నావు కదా. నీతో మాట్లాడతాను, కలలో మాట్లాడతాను, వారినే ప్రవక్తలు అని అంటారు. సో వారికంటే గొప్పవాడు. జస్ట్ అక్కడతోనే ఆగిపోలేదు మోషే. దానికంటే గొప్పవాడు ఎవరు అని అంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. తర్వాత
నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. చాలు. ఎలా మాట్లాడట్లేదంట మోషే గారితో? ఇండైరెక్ట్గా మాట్లాడట్లేదంట. ప్రవక్తలతో అలాగే మాట్లాడతాడు దేవుడు. అందరితో అనను కానీ కొంతమందితో. ప్రవక్తలతో ఎలా మాట్లాడతాడు దేవుడు? కళలో చెప్పటం. ఎగ్జాంపుల్గా చూస్తే దానియేలు గారికి ఏ కళ అర్థం కావాలన్నా సరే దేవుడు డైరెక్ట్గా మాట్లాడలేదు. దేవుడు కూడా దానియేలు గారు ఒక కళను రప్పించి ఆ కళకు అర్థాన్ని కళలో చెప్పారు ఆయనకి. సో ప్రవక్తలకి నేను ఏ విధంగా చెప్తాను? గూఢార్థాలు అంటే ఇండైరెక్ట్గా చెప్తా ఉంటా. కళల రూపంలోనో ఎవరి చేతన్నా తెలియజేయించటమో లేదు అనంటే నేనే మాట్లాడటమో చేస్తా. కానీ మోషేతో నేను ఎప్పుడూ అలా చేయలేదు. నేను ఎలా మాట్లాడాను మోషేతో? డైరెక్ట్గా ముఖాముఖితో మాట్లాడాను. తర్వాత అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. చాలు. అంటే తన ఒక మనుష్యుని వెనకేసుకొస్తున్నాడు దేవాది దేవుడు. మనం ఎట్లా మన పిల్లల్ని మన రక్త సంబంధికులను వెనకేసుకొస్తామో ఎవరేమైనా అంటే, ఇలా దేవుడు ఏం చేస్తాడు? మోషే గారిని వెనకేసుకొస్తున్నాడు. ఏమని? నేను మీతో గూఢార్థము భావంతో మాట్లాడతాను. కానీ మోషేతో నేను అలా మాట్లాడలేదు ఎప్పుడు. ఎలా మాట్లాడానంటే ముఖాముఖిగా మాట్లాడాను, డైరెక్ట్గా మాట్లాడాను. అంటే మోషే గారు కాసేపు నిదానంగా దేవాది దేవుని స్వరూపాన్ని గమనించేంత టైం ఆయన ఇచ్చాడంట. మనం ఒకసారి గమనించండి. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఎగ్జాంపుల్గా తెలియని వారితో మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాళ్ళ మాటలంటా కూర్చుంటామా? ఆ మనిషిని చూస్తాం ఫస్ట్. ఆ మనిషి ఎట్లా ఉంటాడు? కళ్ళు, ముక్కు, నోరు, హైటు, వెయిట్, తెలుప, నలుప, ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. మనం వాళ్ళ మాటలు వింటాము, ఇవి గమనిస్తూ ఉంటాం. అంటే ఎంతసేపు మాట్లాడితే ఒక మనిషి అవన్నీ గమనించగలము? ఎగ్జాంపుల్గా చెప్పండి. నిమిషంలో గమనించగలవా మనిషి మొత్తాన్ని? ఒక అరగంటలో గమనించగలవా? అంటే దేవాది దేవుడు మోషే గారితో సుమారు ఎంత మాట్లాడి ఉండొచ్చు? సమయం అయితే బైబిల్లో రాయబడలేదు, కానీ దేవుడు ఒక హింట్ ఇస్తున్నాడుగా మనకి. తాను నా స్వరూపమును నిదానించి చూచును అంటే జాగ్రత్తగా తన మొహాన్ని, తన కళ్ళని, తన స్వరూపాన్ని, తన ఎత్తు, తన పొడవు, తాను వేసుకున్న దుస్తులు, తాను మాట్లాడే విధానము, వీటన్నిటిని గమనిస్తున్నాడంట మోషే గారు. అంటే అంత సమయము దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. నేను మీతో ఎవరితో ఆ విధంగా మాట్లాడలేదు. ఎవరితో అంటున్నాడు ఆ మాట? మిరియాం గారితో, అహరోను గారితో. తర్వాత యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. చాలు. యెహోవా కోపము వారి మీద రగులుకుంది. ఎందుకు రగులుకుంది అనంటే, తనకిష్టమైనటువంటి మోషే గారిని, తను నమ్మకమైన వాడిగా భావించేటువంటి మోషే గారిని వీళ్ళు ఏం చేస్తున్నారు? తక్కువ చేసి మాట్లాడుతున్నారు, తక్కువ చూపు చూస్తున్నారు. తనతో నన్ను మాట్లాడింది, నాతో మాట్లాడలేదా అని పొగరును చూపిస్తున్నారు, అసూయను చూపిస్తున్నారు, అహంకారాన్ని చూపిస్తున్నారు, పొగరును చూపిస్తున్నారు. దానికి దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కాబట్టి తొందరపడి ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడకూడదు, అరవకూడదు. ఎందుకు? వారు ఎటువంటి వాళ్ళో నీకు తెలీదు, నాకు తెలియదు. మోషే గారిని ఎవరిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు? వాడు బహిరంగ కూడా మాట్లాడుకోవట్లేదు ఇంకొక వ్యక్తి వినటానికి. దేవాది దేవుడు వినేటట్లుగా వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటా ఉంటే ఆ రహస్యపు మాటలు దేవుడు విని దేవుడు వారికి శిక్షను విధించాడు. తర్వాత చూద్దాం కింద. అయితే ఎప్పుడైనా సరే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు అన్యాయంగా జాగ్రత్త వహించాలి. నరం లేని నాలుక ఎన్ని వంకరలు తిరిగిద్దంట? 40 వంకరలు తిరిగిద్దంట. సో అన్ని విధాలుగా తిప్పకుండా నాలుగుని ఏం చేయాలా? భద్రముగా కాపాడుకోవాలి. అందుకే బైబిల్ బాగా స్పష్టంగా చెప్తుంది, మన నాలుకని అంటే మన నోటిని కాపాడుకుంటే ఎక్కడి నుండి కాపాడుకున్నట్టే? మన శరీరాన్ని అగాధము నుండి అంటే నరకము నుండి మన శరీరాన్ని మనము
తప్పించేసినట్టే అంట. ఏది? మన నోటిని అదుపులో పెట్టుకుంటే. సో ఇక్కడ దేవాది దేవునికి కోపం వచ్చి వారికి ఏ విధమైనటువంటి శిక్ష ఇచ్చాడో చూద్దాం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాను వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపము మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయుమని యెహోవాకు మొరపెట్టెను. తర్వాత అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా. ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గలిపెను. మిరియాము మరలా చేర్చబడు వరకు జనులు ముందుకు సాగరైరి. తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. ఇక్కడ వాళ్ళకి ఎన్ని రోజులు లేట్ అయింది ప్రయాణంలో? ఎన్ని రోజులు పాలెం వెలుపులుందామే? 7 రోజులు. 7 రోజుల దాకా వాళ్ళు అక్కడి నుండి కదలలేదంట. మళ్ళీ ఐగుప్తు దేశం నుండి కానానికి 40 రోజుల్లో వెళ్ళే వాళ్ళు ఎన్ని రోజుల్లో వెళ్ళారు? 400 సంవత్సరాల దాకా వెళ్తానే ఉన్నారు. ఎవరిది తప్పు? వీళ్ళది. ఇట్లా చేస్తూ ఉంటారు వీళ్ళు తప్పులు. ఇట్లా చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు, దేవుణ్ణి హింసిస్తూ ఉంటారు. ఏదో ఒక విధంగా కీడు రప్పించుకునే విధంగా మారిపోయారు ఆ యొక్క ఇజ్రాయేలీలు. అందుకు వారి ప్రయాణం ఏమవుతా ఉంది అని అంటే ఆలస్యం అవుతా వస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మిరియాము గారు, ఇదిగో నీకు భయం లేకుండా ఏం చేసావు? నాకు నమ్మకస్తుడైనటువంటి నా మోషే నువ్వేం చేసావు? అపహాసంగా మాట్లాడావు, నువ్వు దూషించినట్టుగా మాట్లాడావు, నీ పొగరును చూపించావు, కాబట్టి నా కోపము నీ మీద రగులుకుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు దేవుడు. తన మేఘము ప్రత్యక్షపు గుడారం మీద నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన వెంటనే తెల్లటి పొడగలిగినటువంటి కుష్టి వ్యాధి స్పాట్లో వచ్చేసింది. వచ్చేసిన వెంటనే తన సహోదరుడు అయినటువంటి అహరోను గారు చూసి, అమ్మో అయ్యో అయ్యో గుండెలు బాదుకుంటా, అయ్యా అయ్యా ఇట్లా చెయ్యొద్దయ్యా, ఈ కుష్టివ్యాధి తెప్పించొద్దయ్యా, తీసివేయ్యా అని బతిమాలుకుంటున్నాడు. ఎవరిని? మోషేని బతిమాలుతున్నాడు. మోషేని బతిమాలుతుంటే మోషే గారు ఏమన్నారు? అయ్యా ఈ పాపమును క్షమించయ్యా, తన పాపమును క్షమించయ్యా అని మోషే బతిమాలుతున్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్గా మన గురించి వేరే ఒకళ్ళు చెడుగా మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు గుసగుసలు ఆడుకుంటూ ఉంటున్నారు. ఆ గుసగుసలన్నీ ఇప్పుడు మనకు తెలిసినాయి. మనకు తెలిసిన వెంటనే దేవాది దేవుడు ఏమన్నాడు? పొరుగువారిని ఏ తప్పిదమున్నా సరే క్షమించండి అని అన్నాడు. ఎప్పటిదాకా అన్నాడు? నువ్వు బ్రతుకు దినంలోనే క్షమిస్తానే ఉండాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? క్షమించమన్నాడు. మీరైతే క్షమిస్తారా? మన గురించి అన్యాయంగా ఏదో తప్పుడు మాటలు మాట్లాడుకుంటున్నారు, అబద్ధాలు మాట్లాడుకుంటున్నారు, కల్పించిన విషయాలు అందరికీ ప్రచారం చేస్తున్నారు, మనకి తిరుగుబాటుగా ఉంటున్నారు, మనకు అవమానకరంగా ఉంటున్నారు, మనల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. వారిని నీవు క్షమిస్తావా
అని అంటే క్షమించలేం. ఎందుకు? నేనేం చేస్తే ఈ మాట అనాలి? నా తప్పు లేకుండా ఏం చేసావు నువ్వు? ఈ విధంగా చేసావు కాబట్టి నేను క్షమించను. మోషే గారు నమ్మకమైన వాడు ఎలా అయి ఉంటాడు అని అంటే ఇలా. వెంటనే అహరోన్ గారు మోషే గారి దగ్గరికి వచ్చి, అయ్యా తమ్ముడు, చూడు తమ్ముడు, అక్క చూసావా ఎలా అయిపోయిందో, కుష్ఠవ్యాధి వచ్చేసింది, తన మాంసం క్షీణించిపోయింది, కుళ్ళిపోయింది, ఇలాగే ఉంటే చచ్చిపోయింది. అప్పట్లో మందుల్లో వీటికి కుష్ఠవ్యాధి వస్తే చచ్చిపోవటం, అందుకని తీసుకెళ్ళి ఊరు బయట పడేసేవాళ్ళు వాళ్ళని. క్షమించమని చెప్పు అని అంటే అప్పుడు వెంటనే మోషే గారు ఆలోచించకుండా దేవాది దేవుడిని క్షమాపణ అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? 7 రోజులు తను విడిగా ఉండాలి. తన తండ్రి తన మీద వచ్చి నీ బతుకు అని ఉమ్మేస్తే తను ఎలా ఫీల్ అయ్యిద్ది? గర్వంగా ఫీల్ అయిద్దా? గొప్పగా ఫీల్ అయిద్దా? అవమానం. అంటే తన తండ్రి ఇంట్లోనే తన తండ్రి ముందే తలెత్తలేదు. ఆ విధంగా తనేమవ్వాలా? పాలెం వెలుపల విడిగా ఉండాల, ఒక్కతే ఉండాలి, తన ఇల్లు ఒక్కతే ఉండాలి, తన ఇంట్లో ఒక్కతే ఉండాలి, తను మాత్రం ఒక్కతే వండుకోవాలి, తినాలి. అప్పటిదాకా ఆమెను ఎవరు చూడకూడదు, ముట్టుకోకూడదు, మాట్లాడకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు. అలా విడిగా 7 రోజులుంటే తర్వాత ఆమె వ్యాధి ఆటోమేటిక్గా తీసివేస్తాను. అవమానాన్ని దేవుడు ఇచ్చాడు, అనారోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఇంకొకటి ఏమి ఇచ్చాడు అని అంటే అవమానాన్ని ఇచ్చాడు. ఇది భరించలేనటువంటి అవమానం. ఒక మనిషిని తీసుకెళ్ళి ఊరు బయట పడేస్తే ఏంటి అర్థం? అది ఎంత బాధాకరంగా ఉంటుంది. ఈ యొక్క ప్రపంచంలో ప్రతి చోట జరుగుతున్నటువంటి వేవి, అనారోగ్యం ఉన్నా సరే, అనారోగ్యంగా లేకపోయినా సరే, వారిని ఏం చేస్తారు కొంతమందిని అని అంటే అన్టచబుల్ పీపుల్స్ అని చెప్పి వారిని ఏం చేస్తారు అని అంటే ఊరు బయట పెట్టేస్తారు వాళ్ళని. ఎందుకనంటే వారు చూడటానికి అసహ్యంగా ఉంటారని, వాళ్ళు నీట్గా ఉండరని చెప్పి, వాళ్ళ ద్వారా వ్యాధులు ఏమైనా వస్తాయేమో అని చెప్పి వాళ్ళని ఏం చేస్తారంటే దూరంగా పెడతారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది? అప్పుడు బాధగా అనిపిస్తుంది. ఇప్పటికీ అలాగే ఉన్నారు చాలామంది. బాధగా అనిపిస్తుంది వాళ్ళని అట్లా దూరంగా పెడితే ఊరు బయట. సో ఇదే విధంగా ఈమెను ఏం చేశారంటే పాలెం వెలుపల 7 రోజులు ఉంచేశారు. 7 రోజుల తర్వాత మరలా తీసుకొచ్చి పాలెంలో పెట్టారు. అప్పుడు మరలా ముందుకు సాగటం మొదలుపెట్టారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే మనం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ జాగ్రత్తగా మాట్లాడాలి. తర్వాత జాగ్రత్తగా మాట్లాడకుండా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆటోమేటిక్గా శిక్ష వస్తుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్గా మనకు ఒక ఆలోచన రావాలి. ఏంటి? ఎవరైనా మన ఎడల తప్పు చేస్తే వాళ్ళకి తొందరగా శిక్ష వస్తుందా రాదా? మీరు చెప్పండి. వచ్చిద్దా రాదా? వచ్చిద్దా? వచ్చిద్ది. మరి ఎందుకు మనిషి మారట్లేదు? ఇప్పుడు మిరియం గారికి స్పాట్లో వచ్చిందిగా శిక్ష. ఇంకోసారి అంటదా? నోరెత్తిద్దా? ఇంకోసారి మాట్లాడిద్ది అటువంటి మాట? ఇంకోసారి వాళ్ళిద్దరు గూడిపోటాని వేస్తారా అక్క తమ్ముళ్ళు? ఇంకోసారి వాళ్ళిద్దరు గుసగుసలాడుకుంటారు ఎవరి గురించి అయినా? ఆర్డర్. ఏం తెలిసింది వాళ్ళకి? నేను చేసిన తప్పుకి ఎవరు శిక్షించారు? దేవాది దేవుడు నన్ను శిక్షించాడు. అంటే నేను చేసింది ఏంటి? తప్పు అని తెలిసింది, అర్థమైంది. మనుషులకి ఏం తెలియట్లేదు? వాళ్ళు చేస్తుంది పాపమని తెలియట్లా, వాళ్ళు చేస్తుంది దోషమని తెలియట్లా, దేవుడు వారి మీద కోపంగా ఉన్నాడని తెలియట్లా. కొంతమంది చూడండి, మీరు ఎప్పుడైనా సరే బైబిల్ ఒకటే చెప్తా ఉంది, అనారోగ్యము పాపమునకు గుర్తు. మనకు అనారోగ్యం వచ్చింది. కొన్ని ఉంటాయి అనారోగ్యాల్లో గల భాగాలు ఉంటాయి. ఒకటి మనం కావాలని తెచ్చుకున్న అనారోగ్యం ఉంటుంది. ఇంకొకటి ఆటోమేటిక్గా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే మనకు అనారోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే దేవుని శిక్ష, దేవుడు వేసేటువంటి శిక్ష. ఎక్కడో చోట మనం ఎక్కడో దేవుని బిడ్డల్ని ఎవరైనా మాటలను ఉంటాము, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తుంటాము, దేవునికి విరుద్ధంగా మాట్లాడి ఉంటాము ఎక్కడో ఒక చోట. సో దేవుడు వాటికి ఏం చేశారంటే శిక్షను విధించాడు. అవి మనుషులకు అర్థం కాక యథావిధిగా గడిపేస్తూ ఉంటున్నారు జీవితాన్ని. వాళ్ళ గురించి మాట్లాడుకోవటం, అబద్ధాలు మాట్లాడుకోవటం, పాపంలోనే ఉంటాం. సో దేవాది దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఒకరిని మనం ఏదైనా అంటే అన్యాయంగా తిరిగి ఖచ్చితంగా మనకి దేవుడి శిక్షని విధిస్తాడు. కాబట్టి నీకు భయం లేకుండా నా ఇల్లంతటిలో ఉన్నటువంటి నమ్మకమైనటువంటి మోషేనే నువ్వు ఈ మాట అంటావా అని చెప్పి దేవాది దేవుడు డైరెక్ట్గా
తనకి శిక్షను విధించాడు. సో మనతో దేవుడు మాట్లాడకపోయి ఉండొచ్చు. నువ్వు ఆ విధంగా ఆమెతో అన్నావు కదా, ఇదిగో నీకు శిక్ష అని దేవుడు డైరెక్ట్గా మాట్లాడాడు ఎవరితో పడితే వాళ్ళతో. కానీ డైరెక్ట్గా ఏమిస్తాడు అంటే శిక్షను ఇస్తాడు. కాబట్టి మనము బ్రతుకు దినములన్నీ చాలా జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా నడవాలి, జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా ముందుకెళ్దాం ఒక వచనంతో. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మనం ముందు చూసినట్లయితే మోషే గారు మిరియాము గారిని క్షమించి దేవాది దేవుడిని క్షమాపణ అడిగాడు. సో ఆయనకు ఉన్నటువంటి గుణము ఏంటి అంటే క్షమాపణ. అందుకే దేవుడు ఇతను నా నమ్మకస్తుడు అని చెప్పి అన్నాడు. తర్వాత ఇంకో మాట గమనిద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే 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 అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. చాలు. ఇక్కడ మోషే గారు తన మామ అయినటువంటి ఇత్రో గారి మేకలు గొర్రెలు మందలను మేపుతూ ఒకరోజు ఏం చేశాడంటే అరణ్యానికి అవతల వైపు వెళ్తూ దేవుని పర్వతమైనటువంటి హోరేబునకు తీసుకువెళ్ళాడు. అక్కడ చక్కగా అవన్నీ మేస్తా ఉన్నాయి గొర్రెలు మేకలు. ఈయన ఒక అద్భుతాన్ని వింతని చూశాడు. ఏంటా అద్భుతము వింత అనంటే ఒక పొద నడిమికి ఏం చేస్తూ ఉందంటే మండుతుంది. నడిమి అనంటే మధ్యలో. ఆ పొద మధ్యలో మండుతూ ఉంది కానీ కాలట్లేదు, బూడిద అవ్వట్లేదు, ఆ బూడిద ఎగరట్లేదు గాలిలో. మరి ఎందుకు ఆ కదులుతా పొద మండుతూ ఉంది, ఆకు మాత్రం పచ్చగానే ఉంది. ఏంటా వింత చూద్దాము అని చెప్పి మోషే గారు ఆ పొద నడిమికి దగ్గరికి వెళితే యెహోవా అతను చూచెను. ఇక్కడ మనము ఇద్దరిని గమనించవచ్చు, యెహోవాను తన దూతను గమనించవచ్చు. ఇక్కడ బాగా డీప్గా చూస్తే దేవాది దేవుడు ఎవరు అని అంటే క్రీస్తు మాత్రమే మనుష్యులతో మాట్లాడాడు. ఎందుకు అనంటే తండ్రితో మాట్లాడినవాడు కానీ చూచినవాడు కానీ బ్రతుకనేరడు. కాబట్టి మనము దీన్ని రేపు కంటిన్యూ చేసుకుందాము. సో అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను చెడ్డటి గొప్ప దినం బట్టి సమయం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. నేనటి వరకు మిరకల కాపుదల్లో భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించాను, మీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించండి. నా తండ్రి ప్రభు, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, విన్నటువంటి వాక్య భాగంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా నా తండ్రి, విన్నటువంటి ఈ వాక్య భాగంలో నా తండ్రి మోషే గారి గురించి మేము ఎన్నో తెలుసుకోబోతా ఉన్నాం నాయన. అయ్యా తండ్రి, ప్రతి ఒక్క తండ్రి ప్రభు ఆయనకున్నటువంటి ప్రతి ఒక్క లక్షణము మాకు అనుగ్రహించండి. అట్టి విధమైనటువంటి లక్షణం మేము పొందిన తండ్రి అయ్యా, నీ ఎడల తండ్రి ప్రభు మేము కూడా నమ్మకస్తులమే ఉండే కృపను మా అందరికీ అనుగ్రహించమని, రేపు జరగబోయేటువంటి పరిచర్లు ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించండి. ఈ వాతావరణము మీ స్వాధీనంలో ఉంచుకోండి. అయా మందిరంలో నా తండ్రి ప్రభు వర్షం వస్తుంది నా తండ్రి ప్రభు, మందిరంలో వర్షం నిలబడుతూ ఉన్నాయి నా తండ్రి అయా, నూతనమైన మందిరాన్ని కట్టుకునే కృపను అనుగ్రహించమని యేసునామమున పెట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.